కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా తీరంలో కొల్లూరు గనుల్లో ఈ వజ్రం దొరికినట్టుగా చరిత్రకారులు చెప్తుంటారు. అయితే ఆంధ్ర ప్రాంతంలో దొరికిన ఈ వజ్రం ఎక్కడో లండన్ లో ఉన్న బ్రిటిష్ రాణి కిరీటంలోకి ఎలా చేరింది? మన పురాతన గ్రంథాల్లో ప్రస్తావించబడిన సమంతకమణి అని పిలువబడే ఆ రత్నమే ఈ కోహినూర్ వజ్రం అని చాలా మంది నమ్ముతుంటారు. 1304లో జరిగిన రాజకీయ సైనిక పరిణామాలలో భాగంగా కోహినూర్ వజ్రం మాల్వా రాజుల ఖజానాలోకి చేరింది. ఆ తర్వాత 1306 వరకు వారి ఆధీనంలోనే ఉండింది. 1304-1306 మధ్య జరిగిన రాజకీయ సైనిక ఒత్తిడిల కారణంగా మాల్వా రాజులు కోహినూర్ వజ్రాన్ని కాపాడుకోలేక చివరకు ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్యానికి అప్పగించవలసి వచ్చింది. 1339 నాటికి కాకతీయులపై దాడి చేసిన ఢిల్లీ సుల్తానుల ప్రతినిధి అల్లావుద్దీన్ ఖిల్జీ కోహినూర్ వజ్రాన్ని చేజెక్కించుకున్నారు. ఆ తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ చేతికి చేరింది. అక్కడి నుంచి దానిని సమర్కండ్ కు తరలించారు. అక్కడ ఇది దాదాపు 300 సంవత్సరాలు వారి ఆధీనంలోనే ఉండింది. 1526లో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రాహీం లోడిని ఓడించి ఢిల్లీని ఆక్రమించుకునేంత వరకు వివిధ వంశాల ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలోనే ఈ కోహినూర్ వజ్రం ఉంటూ వచ్చింది. అప్పటి నుండి ఆ వజ్రానికి బాబర్ డైమండ్ అనే పేరు వచ్చింది. అంతకు ముందు ఆ వజ్రంకి ఏ పేరు ఉండేది అనేది చరిత్రలో స్పష్టత లేదు. కానీ చాలా మంది దానిని కాకతీయ వజ్రంగా పిలిచేవారని అంటారు. కోహినూర్ వజ్రం 200 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్య ఆధీనంలోనే ఉండింది. ఆ తర్వాత 1739లో నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యాన్ని ఓడించి కోహినూర్ వజ్రంతో పాటు వారి నిధిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ వజ్రాన్ని పర్షియా, ఇరాన్ కు తీసుకువెళ్లి తన నెమలి సింహాసనంపై ఉంచాడు. ఈ సమయంలోనే అతను ఆ రత్నానికి కోహినూర్ అని పేరు పెట్టాడు. కోహినూర్ అంటే కాంతి పర్వతం అని. ఆ తర్వాత 1747లో నాదిర్ షా హత్య తరువాత ఆ వజ్రం అతని జనరల్ అహ్మద్ షా దుర్రానీ సంరక్షణలోకి వచ్చింది. అతని వారసులు 1800 సంవత్సరంలో కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు. ఆయన దానిని పంజాబ్ లోని సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన మహారాజా రంజిత్ సింగ్ కు అప్పగించారు. 1849లో బ్రిటిష్ వారు పంజాబ్ ను ఆక్రమించిన తరువాత వజ్రాన్ని జప్తు చేసి లాహోర్ లోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తరలించారు. 1850లో కోహినూర్ ను బ్రిటన్ కు తీసుకువెళ్లారు. అక్కడ దానిని లండన్ లో లార్డ్ డల్హౌసీ రాణి విక్టోరియాకు అప్పగించారు. అప్పటి నుండి కోహినూర్ బ్రిటిష్ రాజవంశం చేతుల్లోనే ఉంటూ వస్తోంది. విక్టోరియా రాణి మరణం తరువాత వరుసగా బ్రిటిష్ రాణిల చేతుల్లోనే కోహినూర్ పొదిగిన కిరీటం ఉంటూ వచ్చింది. ప్రస్తుతానికి బ్రిటిష్ రాజు 3వ చార్లెస్ కోహినూర్ కు హక్కుదారు, కానీ ఆయన దానిని ధరించడు. ప్రస్తుతానికి కోహినూర్ పొదిగిన కిరీటం రాజవంశ మ్యూజియం లో భద్రపరిచి ఉంది. 1852లో కోహినూర్ డైమండ్ ను కట్ చేసి మరింత అందంగా తీర్చిదిద్దారు.